పరమేశ్వరి, ప్రసిద్ధ పరమేశ్వరి. శ్రీకంఠార్థ శరీరునికి ఆయన ఇచ్చిన మాటలు అన్నీ బాగున్నాయి. ఒక్క అర్థం తీసుకుందాం. చీకటి వెల్తురుల్ చెరివంతు సల్పి హెచ్చు తగ్గుల కెన్న వేరెడు జే జే అన్నాడు. జే జే అంటే దేవత. జేజికి దండం పెట్టిన చిన్నప్పుడు అనేవారు, గుర్తుందా? మన చిన్నప్పుడు చీకటి వెలుతురుల్ చెరివంతు సల్పి హెచ్చు తగ్గుల కన్న కేరుడు జే జే అన్నారు. ఇక్కడ చీకటి వెలుతురుల్ చెరివంతు సల్పి, శ్రీకంఠార్థ శరీని గారు ఇచ్చిన మాట చూడండి. సగం చీకటి సగం వెలుతురు చేసి లోకాన్ని నడుపుతోందట. ఎంత అద్భుతమైన మాట. సగం వెలుతురు సగం చీకటి అంటే పగలు రాత్రి. పగలు శివస్వరూపం, రాత్రి అమ్మ రూపం. ఇప్పుడు మళ్ళీ శ్రీకంఠార్థ శరీరానికి మరొక అర్థం వచ్చింది చూసారా? దీనికి ప్రమాణం చూడండి. రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. రుద్ర హృదయ ఉపనిషత్తులోని మంత్రం ఇది. రుద్రుడు పగలు, రాత్రి అమ్మ. ఈ రెండు కలిపితే అహోరాత్రులు. ఈ అహోరాత్రులు ఒక రోజు, అమ్మ అయ్యా కలిపితే ఒక రోజు. ఉత్తరాయణం శివరూపం, దక్షిణాయనం అమ్మ రూపం, రెండూ కలిపితే ఒక సంవత్సరం. అలా రెండుగా ఉన్నదంతా ఒక్కటే. అదే శ్రీకంఠార్థ శరీరిని. అంత అందమైన అర్థం ఇచ్చారు ఈయన. సరే, ప్రసిద్ధ పరమేశ్వరి. ఇటు తర్వాత నామములు. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. ఈ ఒక్క శ్లోకం ఒక అద్భుతమైన విజ్ఞానం. ఇది ఒక్కటి క్యాప్సుల్ అండి. ఇది ఒక్కడ బయటకు వెళ్ళి తీసుకోవాలి. ఇందులో విశ్వ నిర్మాణ విజ్ఞానం పెట్టాడు. ఇందులో లలితా సహస్రనామాల్లో ఇలా పరిశీలించాలి. విశ్వ నిర్మాణ విజ్ఞానం. ప్రపంచం ఎలా తయారైంది, ఎలా కనిపిస్తుంది. ఎందుకంటే ముందు మనకు కనిపిస్తోంది ప్రపంచం. దీన్ని వివేచన చేస్తే పరమాత్మ దొరుకుతాడు. అంతే కదండి. ముందు బస్సు చూస్తే తర్వాత లోపల డ్రైవర్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తున్నామని తెలుసుకోవాలంటే ముందు ప్రపంచాన్ని స్టడీ చేద్దాం. కదులుతున్నది, కదిలిస్తున్నది. ఇక్కడ నుంచి ఇది స్టడీ మొత్తం కూడా. అందుకే విశ్వాన్ని స్టడీ చేస్తేనే విష్ణువు కనబడతాడు రా. విశ్వం విష్ణు వేరు కాదంటూ విశ్వం విష్ణువు వషట్కార అని ప్రారంభించారు. అలా మనకి ఇప్పటి నుంచి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. ప్రపంచం ఎలా తయారైంది అనేదంతా ఈ ఒక్క శ్లోకంలో పెట్టారు చూడండి. మూల ప్రకృతి అని. మూల అంటే రూట్. అది మూలమైన ప్రకృతి. ప్రకృతి అన్న రా. ప్రకృతి అంటే రా మెటీరియల్. ఇప్పుడు ఉదాహరణకి కుండ వికృతి, మట్టి ప్రకృతి. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు కుండలో ఉన్నది మట్టేగా, కనుక వికృతి ఎవరు? ప్రకృతి యొక్క ఒకానొక రూపమేగా. అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే అమ్మవారు మొదటి 2 నామాలు. ఇదిగో ఇలా చెప్తే మాకు కోపం అండి. మరి రోజు చేసుకుంటున్నారే లక్ష్మీ అష్టోత్తరం. ప్రకృతిం వికృతిం విద్యాం. అక్కడే సైన్స్ ఇచ్చారు చూడండి. కానీ మూల ప్రకృతి వచ్చిందా ముందులో చూడండి. ఇక్కడ ప్రకృతి, మూల ప్రకృతి, రెండింటికి తేడా ఏమిటి తెలుసుకోవాలి కదా. మూల ప్రకృతిని ఎప్పుడు అనాలి అంటే పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించుకోగానే శక్తితో వ్యక్తమవుతారు కదా. ఆ ఫస్ట్ స్టెప్ని, ఆ మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ని, ప్రథమ అభివ్యక్తిని మూల ప్రకృతి అనాలి. అది తెలుసుకోవాలి. మూల ప్రకృతి అదే కదా అసలు మూలం. మూల ప్రకృతి అంటే వెనక్కి వెళుతూ ఉంటే మూలం తెలుస్తుందండి. ఎలాగో అంటే మనకు బాగా తెలిసింది భూమి. భూమికి వెనక్కి వెళ్ళాలి నీరు, దానికి వెనక్కి వెళ్ళాలి అగ్ని, దానికి వెనక్కి వెళ్ళాలి వాయువు, దానికి వెనక్కి వెళ్ళాలి ఆకాశం. వెళ్తున్నామా? మీకు చూడండి, వెనక్కి వెళ్తున్న కొద్దీ పట్టు చిక్కడం కష్టం. భూమి చిక్కినంతగా నీరు చిక్కదు, నీరు చిక్కినంతగా నిప్పు చిక్కదు, నిప్పు చిక్కినంతగా గాలి చిక్కదు, గాలి చిక్కినంతగా ఆకాశం చిక్కదు, నింగి చిక్కదు. తెలుగులో కాస్త అంతవరకు వెళుతున్నామా లేదా? ఇక్కడ వరకు వచ్చాం. అంటే ఒకదానికొకటి ప్రకృతి. మీరు చూడండి ఈ మాట, ఒకదానికొకటి ప్రకృతి అంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీరు. నీరు అగ్నిరాపహ. రండి, అగ్నిరాపహ. ఇప్పుడు అగ్నికి వెళ్ళాం. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయోరగ్ని. అంటే అగ్నికి మూల ప్రకృతి ఏది? వాయువు. వాయువు ఆకాశాద్వాయు. ఇప్పుడు ఆకాశం వచ్చాం. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తు తెలిసిన వాళ్ళు తైత్రీయంలో ఆత్మనః ఆకాశ సంభూత. ఇప్పుడు ఆకాశానికి పైన ఉన్నది అసలు ప్రకృతి అవుతుంది, మూల ప్రకృతి. అది ఎవరు? ఆత్మశక్తి. ఆత్మనగా పరమాత్మయే. కనుక మూల ప్రకృతి. ప్రకృతి అంటే ప్రధాన వస్తువు, ఇది అర్థం, ఆధార వస్తువు. ఇప్పుడు ప్రకృతి అనే శబ్దానికి నిర్వచనం చూడాలి. కృతి అంటే నిన్న మనం చెప్పుకున్న కృతం, కృతి చెయ్యబడినది, మేడ్. కృతం, కృతం అంటే ప్రపంచం. ఈ కృతానికి ఏది ప్రావో అది ప్రకృతి. కృతం అంటే ప్రపంచం. దీనికి ఏది ప్ర? ప్ర అంటే 3 అర్థాలు. ప్రయర్. అక్కడి నుంచి వచ్చిందా అండి? వచ్చింది, సందేహం లేదు. వెతికితే అన్నిటికీ ఆ శబ్దాలన్నిటికీ మూలం ఒకటే వస్తుంది. కనుక ప్రయర్, ప్రయర్ టు దట్ అంటే కదా. ప్రయర్ టు దట్ అంటే ప్రథమం. కృతికి ప్రథమముగా ఎవరున్నారో అది ప్రకృతి. అలాగే కృతికి ప్రధానంగా ఎవరున్నారో అది ప్రకృతి.
కృతికి ప్రకృష్టంగా ఎవరున్నారో అది ప్రకృతి. ఇప్పుడు ప్రాలు 3 వచ్చాయి కనుక కృతికి ప్రథమంగా ఉన్నది అమ్మవారు. ఊరికన మొదట ఉన్నారా అంతేకాదు, ఈ కృతికి ఆవిడ ప్రధానంగా ఉన్నారు. అంటే ఇది నిమిత్త కారణం ఉపాదాన కారణం. నిమిత్త కారణం ఉపాదాన కారణం అంటే పెద్ద తలయం పగల కొట్టుకోక్కర్లేదండి. కొండకి నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. అలాగే ప్రపంచానికి నిమిత్త కారణం అమ్మవారు, ఉపాదాన కారణం అమ్మవారే. అది తెలుసుకోవాలి. ప్రపంచానికి మాత్రం నిమిత్త ఉపాదాన కారణములు 2 అమ్మవారే. అందుకే ఇక్కడ ప్రాకి 2 అర్థాలు చెప్పామంటే నిమిత్తం ఉపాదానం అంటే కదా. ప్రకృష్ట గొప్పది, ఇంత కృతిలో గొప్పది అదేనండి. అది లేకపోతే గొప్ప లేదు. మీరు బత్తాయి పండు కొనడానికి వెళ్తారు, కొన్నప్పుడు చూసేటప్పుడు రసం ఉందా అని అడుగుతారు. రసం లేకపోతే పండు అలాగే కనబడుతుంది, కానీ ఎందుకు కొనరు? రసం లేదు కనుక. అది చెప్పాలా లేదు, భేదం వెతకాలండి. అది బత్తాయి పండు ఎందుకు కొనట్లేదు? రసం లేదు కనుక. అర్థమైంది కదా. కనుక అంత పండు నిగనగలాడితే కనబడ్డా ఉండాల్సిన వస్తువేది? రసం. కనుక ఇప్పుడు బత్తాయి పండుకి ప్రకృష్టమేది? రసమేగా. అలాగే ప్రపంచం అనే పండులో చిదేక రసరూపిణే రసం. ఆవిడ ఉంటేనే ప్రపంచానికి రుచి, రసం, సారం. తెలిసింది కదా. రసం సారం 2 ఒకటే కనుక మూల ప్రకృతి. అందుకే ఆవిడ ప్రధానము ఆవిడే, ప్రథమము ఆవిడే, ప్రకృష్టము ఆవిడే. కనుక కృతికి ప్రధానమై ప్రథమమై ప్రకృష్టమై ఉంది కనుక ప్రకృతి, మూలమై ఉంది కనుక మూల ప్రకృతి అన్నారు. ఇది ఏది? పరమాత్మ మొట్టమొదటి శక్తిని వ్యక్తం చేసినప్పటి స్థితిని మూల ప్రకృతి అన్నాం. అది ఎలా ఉంటుంది? మనకు తయారయ్యాక తెలుస్తుంది, కానీ తయారీ కాకముందు ఈ ప్రపంచం అందులో ఉండవచ్చుగాక, కానీ కనబడట్లేదు కదా. అప్పుడు ఆ స్థితి ఏది? అవ్యక్త. గొప్పగా అన్నాడు ఇక్కడ. ఇది తెలియాలి అంటే చెట్టు పూర్తిగా కనబడుతుంది. చెట్టు కనబడకముందు దాని స్వరూపం ఏంటి? విత్తనం. విత్తనంలో చెట్టు ఎలా ఉంది? అవ్యక్త. అంతే తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక జగత్తుకి మూల ప్రకృతిగా విత్తనముగా ఉన్నటువంటి అమ్మ ఆ విత్తనంగా ఉన్న దశలో ప్రపంచం ఆమె యందు అవ్యక్తముగా ఉన్నది కనుక అవ్యక్త. ప్రపంచపు సర్వ సబ్జెక్ట్ అందులో ఉందండి. ఈ కొమ్మ, రెమ్మ, పువ్వు, కాయ, లక్షణములన్నీ విత్తనంలో ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో నువ్వు చూసే నామరూపాత్మక జగత్తు యొక్క మూలమంతా బీజ రూపంలో ఉన్న స్థితి అది. అందుకే మూల ప్రకృతి అవ్యక్త అంటే మాయా, ఇది అర్థం. ఇంకా చెప్పాలంటే మాయతో ఉన్న ఈశ్వర శక్తి, ఇది తెలుసుకోవాలి. మాయ అంటే ఈశ్వరుడు లేకపోతే మాయ అసలు తెలియబడదు. అదే మాయతో ఉన్న ఈశ్వర శక్తి, ఇది చూపిస్తున్నారు. అది తర్వాత ఎలా వచ్చింది? వ్యక్త స్వరూపిణి అన్నాడు ఇక్కడ. వ్యక్త స్వరూపిణి అని. ఆ తర్వాత వచ్చింది వ్యక్తము అవ్యక్తము. ఇది సైంటిఫిక్గా చెప్తున్న నిర్వచనాలు ఇవి. అంతేకాదు మనకు అర్థం కావాలి అని చెప్పేసి దానిలో అసలు అర్థం వదిలేసి చెప్తూ ఉంటే ప్రతి వాళ్ళకి మజాగా ఉంటుంది, కానీ అసలు అర్థం తెలియకపోతే అన్యాయం చేసేవని చెప్పేవాడికి అనిపిస్తుంటుంది. అమ్మవారి తర్వాత మొట్టికే పెడతారు, ఒకటి చెప్తావేంట్రా అని. అందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. ఇవన్నీ టెర్మినాలజీ అంటారు దీన్ని, అంటే పారిభాషిక పదములు. ఒక శాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు ఆ టర్మ్స్ మాట్లాడాలి. కనుక ఇప్పుడు చెప్తున్నటువంటిది శాస్త్రం, అప్పుడు శాస్త్రపు పారిభాషిక పదాలే వాడాలి. వ్యక్తావ్యక్తములంటే ఏమిటి? ఇది కొంచెం తెలుసుకోవాలి. దీనికి 2 రకాల అర్థాలు శాస్త్రాలు చెప్పారు, 2 తీసుకుందాం. ఈ సమిష్టి రూపమైన మహత్తు అహంకారం. అందుకే సమిష్టి రూపం మహత్తు, ఇన్ని లోపల దాచుకుంది కదా మహత్ అది. దాని తర్వాత దాని నుంచి అహం వచ్చిందట. అహం అంటే నేను. ఇది మనం అనుకునే గర్వం అనే అహంకారం కాదండి, నేను అనబడేది వచ్చింది. ఇదే నిజానికి నారుమడి. ఈ నారుమడే తర్వాత పొలంలో ప్రసరించినట్లుగా సర్వజీవుల్లోకి వచ్చి నేనుగా కూర్చుందండి. కనుక ఈ విశ్వంలో ఉన్న అన్ని నేనుల యొక్క సమిష్టి నేనది, సమిష్టి నేను. ఆ తర్వాత విశ్వంగా వ్యాపిని అవుతుంది, తర్వాత వివిధాకారగా అవుతుంది. అర్థమవుతుందిగా. నారుమడి పొలంలో వ్యాపించి వివిధాకారంగా వచ్చినట్లుగా ఈ సమిష్టి నేన్ని అహంకారం అంటారు. ఈ సమిష్టి నేను కంటే ముందున్నది మహత్తు, దానికంటే ముందున్నది మూల ప్రకృతి అవ్యక్త. కనుక ఇప్పుడు మనం అట్టుంచొద్దాం. మూల ప్రకృతి అవ్యక్త అయినది మహద్రూపంగా వ్యక్తమైంది, అది అహంకార రూపంగా అవ్యక్త. అందుకే వ్యక్తము అంటే మహత్తు అహంకారము అని అర్థం. కనుక ప్రపంచం ఎలా నిర్మాణమైందో సైన్స్ చూపిస్తున్నాడు. మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూద్దాం. ఇది కూడా దీనికి సమీపంగా ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే అర్థమే. వ్యక్తము అంటే మేనిఫెస్టెడ్, అది మనకు కనబడేది వినబడేది అంతా వ్యక్తం. కనబడేది వినబడేది చూస్తున్నదంతా వ్యక్తం. వ్యక్తమేది? ప్రపంచం, అంతే కదా. దీనికి ఆధారమేది? అవ్యక్తం. ఇప్పుడు వ్యక్తము అమ్మవారే, అవ్యక్తం అమ్మవారే అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు విత్తనము చెట్టు అని మనం అనుకుంటే చెట్టు రూపంగా కనబడుతున్నది ఏది? విత్తనమేగా. కనుక వ్యక్తము అవ్యక్తానికి భేదం ఎక్కడుందయ్యా? వ్యక్తావ్యక్తములు 2 ఒక్కటే, అది తెలుసుకోవాలి. కనుక కార్యమైన జగత్తులో కారణము వ్యాపించుంటుంది. మనం కారణాన్ని వెతకట్లేదు, కార్యాన్ని చూస్తున్నాం, అది తెలుసుకోవాల్సింది.
అలాగే కార్యమైన కుండయందు కారణమైన మట్టి వ్యాపించినప్పుడు మీరు కుండని పట్టుకుని కుండ మట్టి అని అనొచ్చు, తప్పేం లేదు. కానీ కొండే మట్టి, ముందు కుండ మట్టి అంటావు, తర్వాత కొండే మట్టి అంటావు. అదేవిధంగా ప్రపంచము పరమాత్మ అంటావు, తర్వాత ప్రపంచమే పరమాత్మ అంటావు. తెలిసిపోయింది కదా. కనుక కుండ మట్టి ఇదే వ్యక్తావ్యక్తం అంటే అర్థం. అవ్యక్తమైన మట్టి, వ్యక్తమైన కుండ రెండు ఒకటే. కనుక అవ్యక్తం అంటే కారణం, వ్యక్తం అంటే కార్యం. ఇది తెలుసుకోవాల్సింది. వ్యక్తావ్యక్త స్వరూపి అంటే కార్యకారణ రూపముతో ఉన్నటువంటిది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది తీసుకోవాల్సింది. మొత్తం ఎంత అద్భుతమైన విశ్లేషణ చూపిస్తున్నాడండి. అందుకే ఇప్పుడు చెప్పండి, ది మోస్ట్ సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రిలీజియన్ ఆన్ ఎర్త్ ఏదయ్యా అంటే హిందూయిజం. అందులో సందేహం లేదు. ఎంత సైంటిఫిక్గా ఎంత ఫిలసాఫికల్గా ఆవిడ చెప్తాడు ఇక్కడ. అందుకు ఇప్పుడు చెప్తున్న వ్యక్తావ్యక్త స్వరూపిణి, అది ప్రపంచ రూపంగా ఇప్పుడు వస్తుంది. వ్యాపిని అది చూపిస్తున్నాడు, వ్యాపించిపోయింది మొత్తం. అందుకు వ్యాపిని. ఆ వ్యాపకత్వం ఎలా కనబడుతుందయ్యా? వివిధాకార. వ్యాపిని అన్నప్పుడు మూడు విధాలుగా వ్యాపిస్తుందండి. చూడండి, ద్రవ్య జ్ఞాన క్రియ, మూడు రూపములు. ఇదంతా వెనకాల ఉన్నటువంటి సైన్స్ మనం చూస్తున్నాం. ద్రవ్య జ్ఞాన క్రియ. ఇప్పుడు చూద్దాం ద్రవ్య జ్ఞాన క్రియలు అంటే ఏంటో పరిశీలించు. ద్రవ్యం అంటే ఒక వస్తువు, దానికంటూ ఒక జ్ఞానం ఉంటుంది. అది ఎలా వాడుకోవాలో మనకు తెలుసు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఇన్బిల్ట్ ఒక జ్ఞానం ఉంటుంది. ఒక చెట్టులోనే అది రెమ్మగా ఎదగడం, కొమ్మగా ఎదగడం అనే నాలెడ్జ్ దానిలో ఉంది. అది జ్ఞానం అంటే. అది జ్ఞానం అంటే మొన్న మనం చెప్పుకున్నట్టుగా నాలిక మీద తేనె వేస్తే చప్పరించాలనే జ్ఞానం. దీనికి ఏ పుస్తకం చదివాడు వాడు? నాలుక మీద తేనె వేస్తే చప్పరించవలను అనే జ్ఞానం ఏ పుస్తకంలో చదివి తిన్నాడు? తిన్న తర్వాత పుస్తకం చదివే ఓపిక వచ్చింది. కానీ తినే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆవు తల్లి పాలు ఒంటికి మంచిదే అనే జ్ఞానం ఎప్పుడు తెలుసుకున్నాడు? పాలు తాగేటప్పుడు కాదు, పాలు తాగి పెద్ద అయ్యాడయ్యాక. కానీ తల్లిపాలు తాగే జ్ఞానం ఎప్పుడుంది వాడికి? అప్పుడు. అది జ్ఞానం అంటే ప్రతి దాంట్లో ఇన్బిల్ట్ ఉన్నటువంటి అది చితిహి తెలుసుకోండి. ప్రతి వాళ్ళు ఉంది కదా, అది ద్రవ్యంలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానంతో క్రియ అనేది జరుగుతుంది, అంతే కదా. ద్రవ్యంలో ఉన్న జ్ఞానంతో క్రియ అనేది జరుగుతుంది. నాలికలో రుచి తెలుసుకోవడం అనే జ్ఞానం చేత తిండి తినడం అనే క్రియ జరుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా. ఇలా ప్రతి పదార్థానికి ద్రవ్య జ్ఞాన క్రియ అనేవి మూడు ఉంటాయి. ఈ ద్రవ్య జ్ఞాన క్రియలుగా వ్యాపించిన చైతన్యమే వ్యాపిని. ఇది తెలుసుకుంటున్నాం. ఇలా వ్యాపించి రకరకాల ఆకారాలతో కనబడుతుందట. అంటే ఇప్పుడు తెలిసిపోయింది, ఈ వ్యాపించిందే రకరకాల ఆకారాల్లో భేదం తప్ప అందులో ఉన్న సబ్జెక్ట్ మాత్రం ఇదే. వివిధాకార అన్నాడు ఇక్కడ. మరి వివిధాకారాలు అమ్మవారే అయినప్పుడు అందరికీ ఎందుకు తెలియట్లేదండి? అదొకటి చెప్తున్నాడు ఇక్కడ. అందరికీ తెలియదండి. ఆవిడ వల్ల అంతా ఉన్నప్పటికీ ఆవిడే అంతా అనే తెలివి కొందరికి ఉంటుంది. అది యోగ్యులైన వాళ్ళకి అమ్మ కలిగిస్తుంది, యోగ్యులు కాని వారికి కలిగించదు. కలిగించేటప్పుడు ఆవిడ విద్య, కలిగించనప్పుడు ఆవిడ అవిద్య. విద్యా స్వరూపిణి. తర్వాత అంత గొప్పగా చూపించాడు. అందుకు సృష్టిలో అందరిలో రెండే ఉన్నాయి, ఐదర్ విద్య ఆర్ అవిద్య, అంతే. రెండే ఉన్నాయండి. అవిద్య అంటే ఆత్మని మరచి బ్రతకడం. పెద్ద ఆలోచించక్కర్లేదండి, ఆత్మని మరచి బ్రతకడం అంతే. అవిద్య అంటే ఇదే. విద్య అంటే అంతా ఆత్మయే అని తెలుసుకోవడం. అది కొండంతా మట్టే అని ఎరుక కలిగి గ్రహించినట్లుగా అంతా అమ్మయ్యే అని తెలుసుకోవడం విద్య. ఇది అందరికీ తెలియదు. తెలిస్తే వాడు కూడా అమ్మే అనుకుంటాడు, వాడు కూడా అమ్మ అనుకుంటే సోహం శివోహం అహం బ్రహ్మాస్మి. అది విద్య. అర్థమైంది కదా. అది అందరికీ తెలియనివ్వదు. ఆవిడికి తెలిస్తే మోక్షమే కదా. ఆవిడ అందుకే అందరికీ తెలియనివ్వదు. ఎందుకు తెలియనివ్వదండి? ఆ యోగ్యత ఉన్న వాళ్ళకి తెలియజేస్తుంది, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. 99.9% మందికి అవిద్యేట. అవిద్య అంటే నాన్ ఎడ్యుకేషను, అలాగే ఇన్నోసెన్సు, ఇగ్నోరెన్స్ అని అర్థాలు తీయొద్దండి. అవిద్య అనేదానికి టెర్మినాలజీ, శాస్త్రీయమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. అవిద్య అంటే తాను కాని దాన్ని తాను అనుకోవడం, ఇంతే, ఇంకేం మీనింగ్ లేదు. తాను కాని దాన్ని తాను అనుకోవడమే అవిద్య. తానేమిటో తెలుసుకుంటే విద్య. సింపుల్. తెలుగులోనే చెప్పాంగా, అచ్చ లేదు నాటు తెలుగులో చెప్పుకున్నాం. ఇంకేం కావాలి? కానీ చిత్రం ఏంటంటే తాను కాని తాను అనుకోవడమే అలవాటైపోయిన మనకి, జీవులకి ఎందువల్ల అలవాటైంది? కర్మల వల్ల. అలాగా. అయితే ఇది ఎప్పుడు మొదలైందని వెతకద్దు అన్నాడు ఇక్కడ. వెతకద్దయ్యా బాబు, దొరకదన్నాడు. చెట్టు ముందా విత్తనం ముందా అని వెతికితే ఎలా దొరకదో ఇవి కొన్ని దొరకవు, అంతే. కనుక ఎప్పుడు మొదలైందని వెతక్కు, ఎలా వదిలించుకోవాలో చూసుకోని చెప్పాడు. చాలా గొప్ప విషయం ఇక్కడ. కనుక ఇప్పుడు మొత్తానికి ఏదో అలవాటైపోయింది, తాను కాని దాన్ని తాను అనుకోవడం. దీని నుంచి బయట 99.9% మంది ఇవే చేస్తుంటారట. అలా తాను అనుకున్న దీనికి సుఖం కావాలని కర్మలు చేస్తుంటారట. ఈ కర్మలకి సంబంధించిన జ్ఞానం ఒకటి ఉంది, అవునా లేదా?
కర్మలకు సంబంధించిన జ్ఞానం ఒకటి ఉంది. మంచిగా పాడడం, మంచిగా మాట్లాడడం, మంచి బిల్డింగ్లు కట్టడం, మంచి ఆరోగ్యం కోసం నాలెడ్జ్ నేర్చుకోవడం, ఇవన్నీ విద్యలేగా. ఇవన్నీ ఏమిటి? విద్యలు కాదుట. వీటన్నిటికీ అవిద్యలని పేరు శాస్త్రరీత్యలో తెలుసుకోండి. అవిద్య అంటే ఈ ప్రపంచానికి పనికొచ్చే విద్యలు అవిద్యలు. వేదాంతిక టెర్మినాలజీలో ఇది చెప్తున్నాం కనుక ప్రపంచానికి పనికొచ్చేవి ఇవన్నీ అవసరమే. యజ్ఞం, యాగం, స్వర్గం వస్తుందని ఒకటి, పాపం పోతుందని ఒకటి, యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, వాటికి ఏమిటి పేరు? అవిద్య. వాటికి అవిద్యలని పేరు అన్నాడు. కనుక అవిద్యలు అనగా ఈ లోకానికి పై లోకానికి పనికొచ్చేటటువంటి తెలివికి అవిద్య అని పేరు. ఇదొకటి తెలుసుకోవాలి. ఇది తెలివే, అది ఉండాలి. అది లేకపోతే అసలు ఇప్పుడు పాపం నుంచి బయటపడలేము, పుణ్యకార్యాలు చేయలేము, యజ్ఞయాగాలంటే ఏమిటో తెలియవు. కనుక ఇవన్నీ కూడా అమ్మవారే అవిద్యా రూపంతో ఉన్నారు. అయితే అవిద్య అంటే మరీ బాగోదని దీనికి అపరావిద్య అని మరొక పేరు పెట్టారు. సరే, తెలిసింది కదా. కనుక ఇవి చేయాలట. ఈ కర్మలు అవి చేయడం వల్ల మనకి కృతజ్ఞత మొదలైన దోషాలు పోతాయి. కనుక ఈ నాలెడ్జ్ కూడా అమ్మవారు ఇచ్చారు. ఉపాధిలో ఉన్నంత కాలం ఈ నాలెడ్జ్ ఉండాలి. కనుక అవిద్య అంటే అజ్ఞానం అనుకుని దోషంగా చూడొద్దు, అది ఉన్నది, దీని నుంచి ఎలా బయటపడాలో చూడాలి. అయ్యా పుండు నీకు వచ్చింది అనగానే భయంకరంగా పెకలించి అప్పుడే పారేయకు. పుండొచ్చిందని తెలియగానే వెంటనే ఏది కత్తి కోసేస్తాను అనకూడదుగా. పుండొచ్చిందనగానే కత్తి కోసేస్తావా? కత్తి పట్టి కాదు కదా. అప్పుడు ఏం చేస్తావు? పుండుని పోషించాలి జాగ్రత్తగా. ఎలా పోషించాలి? దానికి చుట్టూ ఆయింట్మెంట్లు రాయాలి, లోపల నుంచి మరో మందు పంపాలి. ఏది పంపిస్తే అది పెరిగిపోతుందో అది పంపకుండా జాగ్రత్త పడాలి. అవునా లేదా? ఇప్పుడు చూడండి, పుండుని పెకలించడానికి ఎంత సైన్స్ అవసరమో, ఎంత సైంటిఫిక్ ప్రొసీజర్ అవసరమో, మనకున్నటువంటి ఈ శరీరమైన నేను భ్రాంతిని తొలగించడానికి కూడా అంత సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. కానీ కర్మలనేవి బయట పూసిన లేపనాలు లాంటివి. ఇది పూర్తిగా మందుని పుండిని తీయం. కానీ అది చెయ్యాలి, లోపల కూడా పంపించాలి. ఆ లోపలికి పంపించేది అంతర్ముఖమైన జ్ఞానము, వేదాంతము. బయట పూసేటువంటి పూతలు ఈ యజ్ఞయాగాది కర్మలు వంటివి. రెండు అవసరము, రెండు కలిపి చేసుకోవాలి. ఇప్పుడు తెలిసింది కదా. అందుకు ఆ రెండు విద్యలు, బయటకు పూసే పూతలు లాంటివి, ఇది రెండు జరగాలి కదా. అవిద్య అనగా యజ్ఞయాగాది కర్మలు, లోకానికి పనికొచ్చేటటువంటి విద్యలు. విద్య అనగా మోక్షానికి పనికొచ్చే బ్రహ్మ విద్య. ఈ రెండు అమ్మ రూపములే. అంతేకాదు విద్యకు మరొక అర్థం కూడా ఉంది, ఉపాసన. కనుక అవిద్యలంటే కర్మలు, విద్యలంటే ఉపాసన. ఉపాసన ఒకటి, ఉపనిషత్ జ్ఞానం ఒకటి. ఈ రెండే మనకి మోక్షం ఇవ్వగలవు. గుర్తుపెట్టుకోండి, ఉపాసన, ఉపనిషత్ జ్ఞానం ఈ రెండే మోక్షం ఇస్తాయి. కర్మలన్నీ కూడా ఇహలోక పరలోక సుఖాలు ఇస్తాయి. ఇప్పుడు మూడే. ఈ కర్మలు చేస్తూ ఉంటే ఇహలోకంలో సుఖపడతాం, లేదా పైలోకాలకు వెళ్ళైనా సుఖపడతాం. ఉపాసన నిజంగా ఉపాసన, అది మళ్ళీ కర్మలా చేయకుండా భక్తిగా ప్రేమగా ఉపాసన చేస్తూ ఉంటే ఈ జన్మలోనే అమ్మ ఉపనిషత్ జ్ఞానాన్ని ఇచ్చి తనలో ఐక్యం చేసుకుంటుంది. అయితే మనం ఉపాసన చేస్తూ చేస్తూ ఇంకా జ్ఞానం పొందకుండానే పోయామనుకోండి, అప్పుడు మణిద్వీపంలో కూర్చోబెట్టుకుని అక్కడ దివ్యానందములు ఇచ్చి తర్వాత కొంతకాలానికి తనలో ఐక్యం చేసి జీవబ్రహ్మైక్యాన్ని ఇస్తుంది. అందుకే రెండూ గొప్పవే. ఉపాసనకి విద్యలని పేరు, ఇంకో దానికి జ్ఞానం అని పేరు. తెలిసింది కదా. ఉపాసన, ఉపనిషత్తు ఈ రెండు కూడా. మిగిలినవన్నీ అవిద్యలే. కనుక లోకంలో ఇహలోకంలో పరలోకానికి కావలసిన యజ్ఞాది రూపమైన అవిద్యలు అమ్మ రూపమే. మోక్షానికి పనికొచ్చే ఉపాసన బ్రహ్మజ్ఞానం కూడా అమ్మ రూపములే. ఇదే విద్యా, విద్యా స్వరూపిణి. ఇది రెండవ అర్థం. మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? బంధించేది అవిద్య, ముక్తినిచ్చేది విద్య. ఇది ఒక అర్థం. ఇప్పుడు రెండవ అర్థం ఏంటి? యజ్ఞయాగాది విద్యలన్నీ అవిద్యలు, అపరావిద్యలు. మోక్షకారకమైన ఉపాసన, బ్రహ్మజ్ఞానము, విద్య. కనుక విద్యా, విద్యా స్వరూపిణి. ఇది చిత్రం ఏంటంటేట, లోకంలో కూడా మనకి ఈ వ్యక్తావ్యక్త విద్యా విద్య చాలా విశేషములండి. వ్యక్తావ్యక్తం అంటే అమ్మవారు ప్రపంచమంతా ఉన్నారు కానీ తెలియబడట్లేదు. ఎలా ఉన్నారు అంటే తెరమరుగులాగా ఉన్నారండి. ఈ తెర వెనకాల వస్తువు ఉంది, అదేమిటో తెలియబడదు, లేదు నల్లో ఉండి ఉన్నట్టు అలా కనబడుతూ ఉంటుంది. అలాగే మనకు లోకంలో కూడా వ్యవహారంలో ఆలోచిస్తుంటే భగవంతుడు ఉన్నాడేమో, పరమాత్మ ఉన్నాడేమో అనిపిస్తుంటుంది. ఉన్నాడు అని కూడా అనిపిస్తుంటుంది, లేడేమో అని మళ్ళీ అనిపిస్తుంది. కలడో లేడో, కలడో లేడో. ఏమిటి ఇదంతా? ఆవిడ చేసే ఆటట. ఈ ప్రపంచంలో ఆవిడ ఉన్నాను అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు, ఆతల్లే ఉందో లేదో అనిపిస్తుంటుంది. అవునా లేదో చెప్పండి. ఇక్కడ చెప్పకపోయినా ప్రతివాడికి ఎక్స్పీరియన్స్ అవునా లేదా? పెద్ద పెద్ద భక్తులకు కూడా అనిపిస్తుంటుంది. అంత తొండమెత్తి ఏడ్చే గజేంద్రుడికే కలడు కలండనిడి వాడు కలడో లేడో అనిపించిందా లేదా? ఈ కలడో లేడో అనిపించడానికి కారణం ఏంటి? ఆవిడే.
అజ్ఞానం అన్నది ఆవిడ, అది కూడా ఆవిడే కల్పించింది, కానీ ఆవిడ మీదే తోసేద్దాం అన్నీ కూడా. కానీ వ్యక్త అంటే కనిపించక దోబూచులాడుతున్న తల్లి మనతో దోబూచాడుతుందండి. అమ్మ ఆడదు పిల్లలతో. అమ్మ ఎక్కడుందో చెప్పు, అమ్మ ఎక్కడుందో చెప్పు అని అంటూ ఉంటుంది. మన చేత తిండి తినిపించడానికి అమ్మ వేసే వేషాలు ఎన్ని వేషాలండి. అమ్మ ఎక్కడుందో చెప్పు, అమ్మ ఎక్కడుందో చెప్పు అంటే ఎక్కడుందో ఏడుస్తాడు. తన బయటే తను చెప్పి ఎక్కడుంది చెప్పు అంటే వెంటనే తీసుకుని దోబూచి అని పట్టుకుంటుందా లేదా? అలా అమ్మ లోకంలో దోబూచాడుతుందండి. ఈ ప్రపంచమనే తెర, మాయ తెర వెనకాల ఆవిడుండి దోబూచాడుతుంది. ఇదో తిరోధానం, మరుగుపరుచుట, తెర వేయుట. ఆఖరికి ఆ దోబూచులు అమ్మ అని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఆ తెర తీసి అనుగ్రహం తప్పకుండా ఇస్తుంది. ఆ తెర మరుగు అరతెర మరుగున ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగా ఆడినదే. అరతెర మరుగు ఏది? అది తీయవయ్యా అని అడుగు, తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా అని ఏడిస్తే ఆవిడే తీస్తుందా తెర. ఎందుకయ్యా అలా మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప అడగండి. ఆ అరతెర మరుగు ఆట వ్యక్త స్వరూపిణి, అదే విద్యా స్వరూపిణి. ఎంత గొప్పగా చెప్పాడండి. అందుకే ఈ అరతెరగ మరుగు ఆటను కూడా చాలా గొప్పగా చెప్తూ అంటున్నారు. ఎవరు? మహానుభావులైన ఎవరు? ఆదిభట్ట నారాయణదాసు అరతెరగ మరుగు గురించి కూడా చక్కటి మాట చెప్పారు. అగపడదు ఆ గట్టు పట్టి, అగపడదు ఆ గట్టు పట్టి. ఎంత గొప్ప మాట! మళ్ళీ అగపడదు వ్యక్త. ఎంత తెలుగు మాట, ఎంత అందంగా! ఏ వ్యాఖ్యానం సరిపోతుందండి ఈ అనుభూతి దగ్గర? అగపడదు ఆ గట్టు పట్టి. మళ్ళీ గట్టుపట్టి అంటే పర్వతపుత్రి. అంతేకాదు, అడయరితో దొంగాటలాడడు వెల్పు అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు! అడయరితో తన భక్తుడితో దొంగాటలు ఆడుతుంటుందండి. అందుకే ఉపాసన చేస్తున్న, భక్తి చేస్తున్నప్పుడు ఒక్కసారి ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని తాదాత్మ్యం అందిపోయింది అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసి అన్న భయమేస్తుందండి, అది ఎందా లేదా అనిపిస్తుంది. మరి ఇందాకది ఏమైంది? మళ్ళీ అంత అమ్మ అనిపించి మళ్ళీ లోకం కోసం పరిగెడుతున్నాం. అదే వ్యక్త స్వరూపిణి. ఆ సాధకుల్లో ఎన్ని అవస్థలు పెట్టి ఆడుకుంటుందో తల్లి. ఎప్పుడు పూర్తిగా తెరతీసుల్లో పెట్టుకుంటుందో అంతవరకు ఆటలో మనము పాల్గొనాల్సిందే. ఆ మూల ప్రకృతి అనే దానికి ఆదిభట్ల నారాయణదాస్ గారు ఒక్క మాటతో ఇచ్చాడండి. అక్కడక్కడ ఆయన మాటలు అర్థం కంటే అనుభూతినిస్తున్నాయి కనుక వెతుక్కుంటున్నాం. చూడండి ఎంత గొప్పగా. నింగి నేలలకు తానే తల్లి వేరు అన్నాడు. గొప్ప మాట. ఆ తల్లి వేరు అనే మాట తెలుగు పదం. ఒకప్పుడు అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ తల్లి వేరు అనే మాట తెలియదు మనకి. ఆ తల్లి వేరు అనే మాట తీసుకుని తల్లి అమ్మ అనే మాట ధ్వనింపజేస్తూ దీనికి ఏం వ్యాఖ్యానిస్తాం? నింగి నేలలకు అంటే సమస్త ప్రపంచానికి తానే తల్లి వేరు, మూల ప్రకృతి, తల్లి వేరు. ఎంత గొప్పగా అందమించాడు. మరొక్కసారి నమస్కారం చేసుకుందాం. నింగి నేలలకు తానే తల్లి వేరు కనుక విద్యా స్వరూపిణి. ఇప్పుడు చెప్పిన దానంతటికీ ప్రమాణ వాక్యాలు చూపించాలిగా. ఎక్కడి నుంచి చెప్తున్నా? ప్రమాణం లేని ఒక్క మాట చెప్పరాదు మనకి. కర్మణా బధ్యతే జంతు విద్యయాతు ప్రముచ్యతే, ఇది ప్రమాణవాక్యం. అంతేకాదు ఉపనిషద్వాక్యం అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే కర్మబంధనముల నుంచి నువ్వు సత్కర్మలు ఆచరించడం చేత, అవిద్యయ అంటే వేదము చెప్పిన యజ్ఞాది కర్మలు, వాటి ద్వారా మృత్యుం తీర్త్వా మృత్యువుని దాటితే విద్యయా అమృతమస్నుతే. గొప్ప మాట చెప్పాడు. యజ్ఞయాగాది కర్మల ద్వారా మృత్యువుని జయిస్తావు, విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతావు అన్నాడు ఇక్కడ. అది చక్కటి మాట ఇక్కడ. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమస్నుతే. ఇది వివరించి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ నామములు విశ్వం అంతా వ్యాపించిన అమ్మ విశ్వంలో ఎలా దోబూచులాడుతుందో చూపించారు. వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి దోబూచులాటను ఇంత అందంగా అందించారు. మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి. ఇంతవరకు గుత్తి. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. ఇది తెలుసుకోండి. అమ్మ వ్యాఖ్యానం వినడం కంటే గొప్ప ఉపాసన మరొకటి లేదండి. అందుకే అన్ని విడిచిపెట్టైనా కూర్చోవలసిన ఉపాసన ఇది. మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది. గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఎంత అందమైన మాట ఇది. ఆయన వచ్చాడండి మళ్ళీను. ప్రారంభంలో వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు మహాకామేశ్వరుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు. మహాకామేశుడు. ఆయన యొక్క నయనము. ఆ మహా చెప్పడంలోనే పరబ్రహ్మస్వరూపం అని చెప్పడం కోసం మహశబ్దం వాడారు ఇక్కడ. పరబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడు కామేశ. అది కామేశ శబ్దానికి అనేకమైన అర్థం చెప్పుకున్నా. ఆయన నయనములు ఉన్నాయట, 3 కళ్ళు. ఆ నయనాలు కుముదాల్లా ఉన్నాయటండి. కుముదము అంటే తెల్ల కలువ అని అర్థం. ఆ కుముదాలు 3 కళ్ళు ఆయనకి. అది
ఆ తెల్ల కలువల్లాగా ఉన్నాడు ఆయన 3 కళ్ళు. ఆ కళ్ళకి అమ్మ ఆనందం కలిగిస్తున్నట్ట. మహాకామేశనైన కుముదాలకి ఆహ్లాదం కలిగిస్తుంది ఆవిడ. అయితే కలువలకి ఆహ్లాదం కలిగించేదేది? వెన్నెల కదా, వెన్నెల కదా కలువలకి ఆనందం కలిగిస్తుంది. అలాగే అయ్యవారి యొక్క 3 కళ్ళనే కలువలకి హాయిని కలిగించే వెన్నెల అమ్మవారు. ఇది ఇక్కడ అమ్మవారు వెన్నెల్లాగా ఉన్నారు, అయ్యవారు 3 కళ్ళకి హాయిగా ఉంది. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ఇందులో ఎన్ని అందాలు ఉన్నాయో పరిశీలిద్దాం, చూద్దాం ఒక్కొక్కటి కూడా. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, ఇది తెలిస్తే వశిన్యాది వాగ్దేవతలు ప్రతి పలుకులో ఎంత లోతు పెట్టారో అర్థమవుతుందండి ఇక్కడ.